నార్మల్గా మనం టికెట్ బుక్ చేసుకునేటప్పుడు చూస్తూ ఉంటాం ఎకనామీ సేవర్, ఎకనామీ ఫ్లెక్సీ, సూపర్ సేవర్. సో ఇవేంటి? సో దీనికి దానికి ఎందుకు ప్రైస్ డిఫరెంట్ ఉంటుంది అంటే, మనకి నార్మల్గా ఎకనామిక్ క్లాస్, బిజినెస్ క్లాస్, ఫస్ట్ క్లాస్, సో ఇది ఎయిర్లైన్స్లో ఉంటుంది, ఇది మనందరూ తెలుసు. కాకపోతే మనకి ఎకనామీలో వచ్చేసరికి 9 టైప్స్ ఆఫ్ ఎకనామీస్ ఉంటాయి. అదే మనం బిజినెస్కి వస్తే 6 టైప్ ఆఫ్ బిజినెస్ క్లాస్ ఉంటుంది. అదే మనం ఫస్ట్ క్లాస్కి వెళ్తే 3 టైప్స్ ఆఫ్ ఫస్ట్ క్లాస్ ఉంటుంది. సో ఈ బేసిక్ టికెట్కి ప్రీమియం టికెట్కి డిఫరెన్స్ ఏంది? మనకి ప్రీమియం టికెట్ కూడా సేమ్ ప్రైస్కి రావాలి అంటే మనకి B2Cలో ఆటోమేటిక్గా ఫేర్కి ప్రైస్ అనేది డిఫరెంట్ ఉంటుంది. అదే కొంతమంది ఏజెంట్స్ దగ్గర మనకి ప్రీమియం టికెట్ ఇంకా బేసిక్ టికెట్ సేమ్ ప్రైస్కి అవైలబుల్గా ఉంటుంది. కొన్ని ఎయిర్లైన్స్ మనకి బేసిక్ టికెట్ ఇంకా ప్రీమియం టికెట్ సేమ్ ప్రైస్కి ఇస్తారు. ప్రీమియంలో వచ్చేసరికి మనకి అడ్వాంటేజెస్ ఏముంటాయంటే, మైల్స్ పాయింట్స్ అనేది మన ఐటినరీకి యాడ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఇప్పుడు ఎయిర్ ఇండియాలో ట్రావెల్ చేస్తుంటే మీది ఒకవేళ ప్రీమియం ఫేర్ అయితే మనకి ఎయిర్ మైల్ పాయింట్స్ అని ఉంటుంది. సో అది మన అకౌంట్లోకి యాడ్ అవుతుంది. దీనివల్ల మనం నెక్స్ట్ టైం ఎప్పుడైతే త్రూ ఎయిర్ ఇండియా ట్రావెల్ చేస్తున్నామో ఈ పాయింట్స్తోని మీకు డిస్కౌంట్లో ఈ రివార్డ్ పోయి మీకు అవైలబుల్గా వస్తుంది. సో మీ ఫ్రెండ్స్ ఎవరైతే టికెట్ బుక్ చేసుకుందాం అనుకుంటున్నారో వాళ్ళకి ఈ ప్రీమియం సర్వీస్ గురించి ఒకసారి ఇన్ఫామ్ చేయండి. అండ్ అలాగే మన ఎయిర్లైన్ కంటెంట్ గురించి మన పేజ్ని ఫాలో అవ్వండి.